ఈరోజు మనందరి హృదయాలలో ఎంతమంది హృదయంలో నిజంగా భారం ఉందో దేవుడు వెతుక్కుంటాడండి. దేవుడు వెతుక్కుంటాడండి భారము కలిగిన మనుషుల్ని. కాస్తో కూస్తో భారం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ భారమును ఎక్కువ చేస్తాడు. అది దేవుడు చేసే పని. ఆ భారమును నెరవేర్చడానికి కావలసిన వ్యూహాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, అనుకూలతల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అర్థమైతే గట్టి కొట్టు, మాకు కూడా సంతోషం. ఏం చూస్తాడని చెప్పాను? భారాన్ని చూసే స్పందిస్తాడు. కానీ దేవుడు ఒకనికి ఆ భారాన్ని పెడతాడు అని సహజంగా మనం మాట్లాడతాం. దేవుడు ఒకనికి సహజంగా ఆ భారాన్ని పెడతాడు అని. భారాన్ని పెట్టే పని అయితే ఇశ్రాయేల్లో మోషేనే ఎందుకు, ఎంతోమంది ఉన్నారు, ఎవరు వాళ్ళకి పెట్టేయచ్చు ఆ భారం అనే చిప్. అవునా? కానీ ఎందుకు మోషేనే ఎంచుకున్నాడు? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆల్రెడీ కొద్దిగా భారం ఉన్న మనిషికి ఆ భారము ఎక్కువయ్యే పరిస్థితులు కల్పించి భారమును ఎక్కువ చేస్తాడు. అది దేవుడు చేసే పని, అంతేగాని అసలు లేనోడికి పెట్టాడు. అయ్యలారా మళ్ళీ వినండి అయ్యా, అసలు లేనోడికి భారం పెట్టాడు. ఆల్రెడీ కాస్తో కూస్తో భారంతో కష్టపడుతుంటాడు చూడు, వానికి ఇంకా భారం ఎక్కువ చేస్తాడు. ఇంకా ఎక్కువ నెరవేర్చడానికి వానికి ప్రోత్సాహం కలిగిస్తాడు. అర్థమైందా? మోషేని అలాగ చూశాడు. మోషేకి వాళ్ళ మీద భారం ఉందని దేవునికి ఎక్కడ అర్థమైంది అంటే, దేవుడు ఉంచిన పరీక్షలో మోషే పాస్ అయ్యాడు. ఫుల్గా డబ్బు వచ్చే మార్గం చూపించాడు, సింహాసనం వచ్చే మార్గం చూపించాడు, ఒక రేంజ్ని మెయింటైన్ చేసే అవకాశము, భోగాలు అనుభవించే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని వదిలేశాడు మోషే, పాస్ అయిపోయాడు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు, సేవకుడికి ఏదో ఉద్యోగం వచ్చింది, మంచిగా సంపాదించుకుంటాడు, భార్య పిల్లల్ని చూసుకుంటాడు, ఒక కారు కొనుక్కుంటాడు, బిల్డింగ్ కట్టుకుంటాడు, ఎంజాయ్. చర్చికి పోతాడు, ఏదంతా కానుకేస్తాడు, అయిపోయింది. కానీ కొంతమంది సేవకులు ఏం చేశారో తెలుసా? ఉద్యోగం వదిలేశారు. ఈ జాబ్ వల్ల నా టైము నేను దేవునికి కేటాయించలేకపోతున్నాను, దీనికి కేటాయించే టైం నేను నా దేవుని పనికి కేటాయిస్తే 4 ఆత్మని రక్షిస్తాను, కడుపు నిండా నాకు అన్నం దొరక్కపోయినా పర్వాలా, సరైనటువంటి వస్త్రం నాకు దొరక్కపోయినా పర్వాలా, నేను తిన్నా తినకపోయినా వార్త ప్రకటన కోసం, దైవ సేవ కోసం, సంఘ నిర్మాణం కోసం, ఆత్మల రక్షణ కోసం నా బ్రతుకును అంకితం చేసుకుంటా, నా దేవుడు పెడితే తింటా లేకపోతే పస్తుంటా అని కొంతమంది ఉద్యోగాలను కూడా నిలువున త్యాగం చేసేసి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా వచ్చారంటే వాళ్ళ గుండెల్లో భారం, ఆత్మల కొరకు దాహం, ఆత్మల కొరకు తపన, ఆత్మల కొరకు మూలుగు, ఆత్మల కొరకు కన్నీళ్ళు. అయ్యో, నేను తెలుసుకున్న రక్షకుడిని, ఇంత ఆనందపడుతున్నా, ఇంత సంతోషంలో బ్రతుకుతున్నా, ఇంత నెమ్మదిగా ఉన్నా, నిత్య జీవానికి పోతా. అయ్యయ్యో, నా ప్రజలు తెలుసుకోలేదే, నా ప్రజలకు రక్షకుడు పరిచయం కాలేదే, నా ప్రజలు ఇంకా ప్రభువుని నమ్ముకోలేదే, విమోచకుడిని తెలుసుకోలేదు. అయ్యో నా ప్రజలు అని ప్రజల కొరకు భారం. ఆ భారాన్ని బట్టి ఒక పరీక్షలో నెగ్గుతాడు సేవకుడు. వింతైన విషయం చెప్పనా? మన భారమును దేవుడు పరీక్షిస్తాడు అనేది పచ్చి నిజం. పరీక్షించే ఫిక్స్ చేస్తాడు. బైబిల్లో మీరు వెతుక్కొని చూసుకోండి, నేను చెప్పేది మీకు చాలా రిఫరెన్సులు నేను ఆధారం చూపిస్తా. పేతురుని దేవుడు నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని పిలిచినప్పుడు 2 దోణెలు మునిగేటట్టు చేపలు ఇచ్చి పిలిచాడా, ఇయ్యకుండా పిలిచాడా? నాకు తెలిసి పేతురు లైఫ్లో బట్టి ఉండడని చేపలు. కానీ ఒక్కరోజే, ఒక్క పూటే, 1 గంటలోనే వల పిగిలిపోయేంత చేపలు వాళ్ళకి దోణి నిండిపోయి ఇంకో దోణి రావాలని సంజ్ఞలు చేస్తే వాళ్ళు వస్తే ఆ దోణి కూడా మునుగ నింపిరి. 2 దోణెల నిండా చేపలు. ఈ చేపలన్నీ ఎవరి కోటాలో? పేతురు కోటాలో. 2 దోణెల నిండా చేపలు నింపి ఇప్పుడు రా అంటాడు ఆయన. భారాన్ని పరీక్షిస్తాడు దేవుడు అని చెప్తున్న దానికి ఇది ఆధారం.
ఏదో ఒక ఉపాధి అవకాశం చూపిస్తాడు, బ్రతుకు తెరువు చూపిస్తాడు, నీ లైఫ్ భవిష్యత్తు బాగుండేటట్టు నీకు ఆఫర్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అప్పుడు పిలుస్తాడు, రా వదిలేసి రా సేవకు అంటాడు. అక్కడ తెగించి అడుగేస్తే రైట్, భారం ఉన్నోడే. ఏం వద్దులే ప్రభా, సేవ నా వల్ల కాదులే తండ్రి, ఎట్లనో చేపలు ఇచ్చావు ప్రభా, 2 దోణెలు మునిగేటట్టు నాయన సాయం చేసావు ప్రభా, స్తోత్రం. అదంతా మన వల్ల అయ్యే పని కాదులే ప్రభా. సేవ అంటే పాదిరి అంటే మాదిరి నాయన, నేను అసలే కోపిస్తోండి ప్రభా, ఎవరు ఏ మాట అన్నా ఓర్చుకోలేను, పెట్టామని కొడతానయ్యా, నేను అసలు ఓర్పు తక్కువండినయ్యా. ఏదో చేపలు ఇచ్చి వ్యాపారం చేసుకుంటా స్తోత్రం అని జంప్ అవుతాడా? లేకపోతే నా పిలుపుకు లోబడతాడా? మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తానంటే మనుషుల్ని ఏం చేసుకుంటాను యేసయ్యా? చేపలైతే వ్యాపారం చేసుకుంటాను, మనుషుల్ని ఏం చేసుకుంటాను? నాకు వద్దులే మనుషులని సర్దుకుంటాడా? లేకపోతే చేపల కంటే మనుషులు శ్రేష్ఠులు, మనుషుల్ని రక్షించాలి, నా జనమును ఉద్ధరించాలి అనే భారం ఉందా అని చూస్తే జనముల కొరకు భారమే పేతురులో కనపడింది యేసయ్యకు. ఈయనను వెంబడించాలి, ఈయనను వెంబడించాలి, ఈయన చాలు. ఆయన చెప్పినట్టే మనుషుల్ని బట్టే జాలర్నే కావాలి నేను, చేపలొద్దు. అసలు ఆయన చూడు, అసలు 2 దోణెలు ఇచ్చి అడుగుతున్నాడు, అవి కావాలా? నేను కావాలా?